హలో ఎవ్రీవన్. మనం ప్రతిరోజు 100 to 200 పిక్స్ డైలీ క్యాప్చర్ చేసాం. సో మనం ఈరోజు ఓవరాల్ వీక్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేసింది మన స్ట్రాటజీస్ అండ్ నెక్స్ట్ వీక్ మనం ఎట్లా ప్లాన్ చేయొచ్చు ఒకసారి చూద్దాము, అనాలిసిస్ చేద్దాము. దాన్ని బట్టి మీరు ప్లాన్ అనేది చేసుకోవచ్చు ట్రేడ్స్ అనేవి. సో మరి లాస్ట్ వీక్ మనకు ట్రేడింగ్ ఎట్లా చేసామో చూద్దాము. సో ఇంకొకటి, నేను ఏవైతే ట్రేడ్స్ తీసుకున్నానో ఆ తీసుకునే ముందు ప్రతి ఒక్క ట్రేడ్ కి సంబంధించి లెవెల్ నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్ లో అండ్ వాట్సాప్ కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ అంతేకాదు, నేను చేసే డైలీ ప్రతి అనాలిసిస్ వీడియోలో ఈ లెవెల్స్ ఇంపార్టెంట్ ఎంతనో చెప్పాను, ప్రతి లెవెల్ గురించి చెప్పాను. ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకునే ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాను. ఎప్పుడైతే ఆ లెవెల్కి వచ్చి కన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రతి ట్రేడ్ అనేది మనకు సక్సెస్ అయింది. సో మరి ఎట్లా ఇప్పుడు 13 డేట్ నుంచి చూసుకుంటే కనుక నేను ఈ లెవెల్ ఇంపార్టెంట్ జోన్ అని ఇచ్చాను. అండ్ మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత ఈ జోన్ గురించి చెప్పాను, ఎల్లో జోన్ గురించి. సో మార్కెట్ ఈ జోన్ నుంచి మార్కెట్ పెరిగింది. సో ఇదే జోన్ నుంచి మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని పెరిగింది. సో నేను ఆ రోజు ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాను, ఇది గోల్డ్ లో. దాని తర్వాత మళ్ళీ తర్వాత రోజు మార్కెట్ అనేది మొత్తం రేంజ్ బాండ్ లోనే ఉంది. ఈ రోజు నేను ఒక్క ట్రేడ్ కూడా గోల్డ్ లో తీసుకోలేదు, ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను గ్రూప్ లో ఇచ్చాను. దాని తర్వాత నేను తీసుకున్న ట్రేడ్ ఏంటంటే యూరో యూఎస్డీలో తీసుకున్నాను. ఆ ట్రేడ్ కి సంబంధించి నేను గ్రూప్ లో అప్డేట్ ఇచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే, నేను చెప్పాను ఈ జోన్ అనేది ఇంపార్టెంట్ జోన్ అని చెప్పాను, ఈ గ్రీన్ జోన్. సో మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ అవుట్ చేసిన తర్వాత అప్ సైడ్ ట్రేడ్స్ చూడాలని చెప్పాను. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసింది, ప్రాపర్ బ్రేక్అవుట్ చేసింది. సో దాని తర్వాత నేను అప్ సైడే ఉన్నాను, నేను గ్రూప్ లో కూడా ఇంటిమేట్ చేశాను అండ్ అనాలిసిస్ వీడియోలో కూడా అదే చెప్పాను. సో దాని తర్వాత ఈ 2 లెవెల్స్ అప్డేట్ అయితే ఈ 2 లెవెల్స్ ఇచ్చాను. ఈ 2 లెవెల్స్ లో ఒకటి ఇంపార్టెంట్, ఈ జోన్ దగ్గరకు వచ్చి కన్ఫర్మేషన్ తీసుకొని మార్కెట్ పెరిగింది. దాని తర్వాత ఇచ్చిన జోన్స్ ఇవి. సో ప్రతిరోజు మన లెవెల్స్ అనేది వర్క్ చేసే చూడండి. దాని తర్వాత ఇచ్చిన జోన్స్ ఇవి. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినట్టు నేను బై సైడ్ తీసుకునేవాడిని, బట్ ఇక్కడ రాకుండా మళ్ళీ ఇక్కడనే జోన్స్ ఏర్పడి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరిగింది. సో అది ఒకటి. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ ఏం చేసిందంటే, ఇదే జోన్ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంకో ట్రేడ్ తీసుకున్నాను అండ్ మళ్ళీ ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకో ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ ప్రతి ఒక్క ట్రేడ్ నేను తీసుకున్నది ప్రతి ఒక్కటి నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ప్రతిరోజు అనాలిసిస్ వీడియో చూడండి, చూసి ఆ లెవెల్స్ దగ్గర విత్ కన్ఫర్మేషన్ తీసుకొని ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా మీ ట్రేడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి. వితౌట్ కన్ఫర్మేషన్ తో ఎట్టి పరిస్థితుల్లో ట్రేడ్ చేయొద్దు. సో ఒకసారి మనం ఇది గోల్డ్, మనం యూరో యూఎస్డి చెక్ చేద్దాం. సో యూరో యూఎస్డిలో నేను ఇచ్చిన ట్రేడ్స్, నేను ఇచ్చిన లెవెల్స్ అందులో కూడా పర్ఫెక్ట్ గా వర్క్ చేశాయి. సో ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను, ఈ లెవెల్ ఇచ్చాను. దాని తర్వాత మళ్ళీ ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ తీసుకొని ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఈ ట్రేడ్ కూడా సక్సెస్ అయింది. దానికి సంబంధించి కూడా నేను గ్రూప్ లో అప్డేట్ చేశాను. తర్వాత ఈ లెవెల్ ఈ జోన్ నుంచి మార్కెట్ పెరిగింది. సో మనం ఏదైతే లెవెల్ ఇస్తామో అక్కడి నుంచి మార్కెట్ 100% రెస్పెక్ట్ ఇస్తారు ఆ లెవెల్ కి. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీస్. మీరు ఖచ్చితంగా నా కోర్సులో జాయిన్ అయ్యి 6 స్ట్రాటజీస్ నేర్చుకోవాలనే అవసరం కూడా లేదు. జస్ట్ నన్ను ఫాలో అయ్యి నేను గ్రూప్ లో ఇచ్చే అప్డేట్స్ ని చూసుకుని మీరు ట్రేడింగ్ చేసిన సక్సెస్ఫుల్ ట్రేడర్ అవుతారు. సో మరి మార్కెట్ ఈ వీక్ ఎట్లా మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉందంటే, ఒకసారి మనం డైరెక్ట్ 14 మినిట్స్ 4 అవర్స్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. సో 4 అవర్ టైం ఫ్రేమ్ లో మనకు 4 అవర్ టైం ఫ్రేమ్ లో వచ్చేసి ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. అండ్ ఈ జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీరు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. దాని తర్వాత ఒకవేళ మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి న్యూ లెవెల్స్ ఏమైనా యాడ్ అయితే ఇది ఇంపార్టెంట్ జోన్ అవుతుంది. ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడనే రీటెస్ట్ చేసుకొని మార్కెట్ అక్కడి నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ రీటెస్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. సో మధ్యలో ఏదైనా లెవెల్స్ యాడ్ అయినా, నేను 1 వీక్ లెవెల్స్ యాడ్ అయినా నేను గ్రూప్ లో అప్డేట్ చేస్తాను. అందుకని టెలిగ్రామ్ లో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇది 4 అవర్స్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని. అదే ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక 1 అవర్ లో కూడా ఇదే జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. ఈ జోన్ ఇంపార్టెంట్. ఆ జోన్ ని మార్కెట్ బ్రేక్అవుట్ చేస్తే అప్ సైడ్ వెళ్ళొచ్చు. ఒకవేళ ఈ గ్రీన్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేయొచ్చు విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని. ఇక్కడ నుంచి మార్కెట్ పడే అవకాశం ఉంది, లైక్ రీటెస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి పడే అవకాశం ఉంది. ఈ జోన్ దగ్గరకు వచ్చినప్పుడు బయింగ్ ఆపర్చునిటీ చూడండి. అప్పటి వరకు ఈ జోన్ క్రాస్ అయితే అక్కడ వరకు మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు.
ఇది యూరో యూఎస్డి. ఒకసారి మనం గోల్డ్ చూద్దాం. గోల్డ్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక మనకు ఆల్ టైమ్ హైలో ఉంది. ఆల్రెడీ మార్కెట్ స్ట్రక్చర్ అనేది అప్ సైడ్ కే ఉంది. మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్ లోనే ఉంది. సో ఇప్పుడు మనం చూడాలన్నా అప్ సైడ్ ట్రేడ్స్ చూస్తాము. దాని గురించి ఈ గ్రీన్ జోన్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ కన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ చూడండి ఈ జోన్ దగ్గర. దాని తర్వాత ఇంపార్టెంట్ జోన్ ఈ ఎల్లో జోన్ ఉంటుంది. ఈ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రాపర్ కన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ నుంచి బయింగ్ ఆపర్చునిటీ చూడండి. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది పెరుగుతుంది. ఒకవేళ 4 అవర్ టైం ఫ్రేమ్ లో మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ అయితే కనుక ఇదే లెవెల్ ఇంపార్టెంట్. ఈ లెవెల్ మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. సో ఇది 1 అవర్ టైం ఫ్రేమ్. ఒకవేళ 4 అవర్ టైం ఫ్రేమ్, ఒకవేళ 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే మనకు 1 అవర్ లో కూడా ఇదే జోన్ ఇంపార్టెంట్ జోన్ ఉంది. ఈ ఎల్లో జోన్ ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తుందో అప్పుడు మనం డౌన్ సైడ్ చూస్తాము. అప్పటి వరకు మనం అప్ ట్రెండ్ లోనే ఉంటాము. సో ఇది వీక్లీ అనాలిసిస్. నేను డైలీ అనాలిసిస్ కూడా ప్రతిరోజు వీడియో ఇస్తుంటాను 9కి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీకు ప్రతిరోజు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి, నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. ఏ వీడియోని స్కిప్ అవ్వకుండా మీరు చూడొచ్చు. సో ఒకసారి జాయిన్ అవ్వండి. అండ్ అంతేకాకుండా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లో నేను లెవెల్స్ ఇస్తాను కాబట్టి ఆ లెవెల్స్ ని బేస్ చేసుకొని లెవెల్స్ తో మీరు ట్రేడింగ్ చేస్తే సరిపోతుంది. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కి ఫాలో అవ్వండి అండ్ షేర్ చేయండి. ప్రతి వీడియోని లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మంత్ 5th కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వండి. మీకు మాస్టర్ 6 స్ట్రాటజీస్ తో పాటు బేసిక్ టు అడ్వాన్స్ చెప్తాను. అండ్ అంతేకాకుండా సైకాలజీ ఎట్లా ఉండాలి, మైండ్ సెట్ ఎట్లా ఉండాలి, డిసిప్లిన్ తో ఎట్లా ట్రేడ్ చేయాలి, పూర్తిగా మీకు బేసిక్ టు అడ్వాన్స్ చెప్తాను. జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.